తొలి టీ20 మ్యాచ్లో పసికున్న ఐర్లాండ్ చేతుల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత జట్టు ఇప్పుడు చాలా అంటే చాలా అప్రమత్తమైంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రెండో మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సి రావాల్సిన పరిస్థితిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ ప్రక్షాళన తీసుకురా అడుగులు వేశాడు. అయితే మొదటి పోర్లో ప్రపంచ ఛాంపియన్ హోదాకు ఏమాత్రం తగని రీతిలో టీమిండియా ఓటమి పాలవడం అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లని కూడా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌలింగ్ విభాగంలో క్రమశిక్షణ లోపించడం, బ్యాటింగ్లో చేతులెత్తేయడం ఇవన్నీ ఆల్రౌండ్ వైఫల్యం అని చెప్పొచ్చు. అయితే ఇక ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే రెండో పోర్ కోసం భారత్ సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా ఫామ్ లేని ఆటగాళ్లను పక్కన పెట్టి కొద్దిగా మంచిగా ఆడుతున్న వాళ్ళకి మళ్ళీ చోటు తెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ పైన వేటు పట్టడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే 4 ఓవర్లో ఒక్క వికెట్ తీయకుండా 57 పరుగులు ఇచ్చాడు ప్రసిద్ధ కృష్ణ. సో అతన్ని పక్కన పెట్టేసి ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గత మ్యాచ్లో కేవలం ఒకే ఒక ఓవర్లో 19 పరుగులు ఇచ్చుకోవటమే కాకుండా బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన సుందర్ స్థానాన్ని కూడా మార్చాలని నిర్ణయించుకుంటున్నారు. స్పిన్ విభాగంతో పాటు బ్యాటింగ్ లోతును పెంచేందుకు మరొక సమర్థుడైన ఆల్రౌండర్ను తుది జట్టులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మిడిల్ ఓవర్లలో గనక చూసుకున్నట్టయితే వేగానికి అడ్డుగట్ట వేయడానికి ఖచ్చితంగా ఆ అవకాశం దక్కుతుంది. ఇక మొదటి మ్యాచ్ ముగిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైభవ్ని తీసుకోవాలి అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. భారత బ్యాటింగ్ ఆర్డర్ను బలోపేతం చేసేందుకు, అలాగే పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబట్టేందుకు అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాల్లో కెప్టెన్ పరిశీలిస్తున్నాడు. ఒకవేళ ఇతనికి అవకాశం దక్కితే భారత ఇన్నింగ్స్ మరింత దూకుడుగా ఆడే అవకాశం కనిపిస్తోంది.